మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో మీ మొత్తం 5 పాయింట్ల ప్రధానంగా ఈ యొక్క వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఒకటి ధనము, రెండవది కెరీర్ పరంగా బాగుండడానికి, వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా, అసలు ఏ గ్రహం యాక్టివ్ అవ్వడం ద్వారా వివాహం అవుతుంది, మరియు ఆకస్మిక సంఘటనలు, అదేవిధంగా అప్పటి నుంచి బయటపడాలంటే ఈ 5 పాయింట్లు మీ యొక్క మేష లగ్నం వారికి లేదా లగ్నం తెలిసిన రాశిని చూసుకుంటాం. అసలు ఏం చేస్తే అవుతుంది అనేటువంటి ఏ గ్రహం అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారితో భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా మేషలగ్నం వారికి ఏంటంటే వాళ్ళకి ఆవేశం ఉంటుంది కానీ మనసు వెనక పూసి చెప్పుకుంటారు. అయితే అయితే మొట్టమొదటిగా మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి అంటే శుక్రగ్రహం బాగుండాలి. ఫైనాన్స్కైనా వివాహానికి పెట్టుకోండి. ధనాధిపతి సప్తమాధిపతి. సరేనండి, ధనం సరిగ్గా రావట్లేదు లేకపోతే వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అలానే పోయి వజ్రం పెట్టుకోవడం కాదు, శుక్రగ్రహాన్ని బలపరచుకోండి. శుక్రుడు ఎక్కడో వీక్గా ఉండడం వల్లే మీకు వివాహం అవ్వట్లేదు, ధనం రావట్లేదు. కాబట్టి శుక్రగ్రహాన్ని విపారాధన చేయడం, తీపి పదార్థాలు పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే తీపి పదార్థాలు అమ్మవారికి సమర్పించి వాటిని ప్రసాదంగా ఇవ్వడం, గోవులకి తీపి చపాతీలు తెప్పించడం చేస్తున్నారు. అదేవిధంగా సర్వసాధారణంగా మీకు ఏంటంటే అప్పులు ఇవ్వడం ద్వారా, అప్పు చేసి ఏదైనా బిజినెస్ చేయడం ద్వారా, లేకపోతే బిజినెస్ పీపుల్కి అప్పులు ఇవ్వడం ద్వారా, ఒక జాబ్ చేస్తూ స్లీపింగ్ పార్ట్నర్కి ఇంకెవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మీరు లైఫ్లో ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే ఆకస్మికంగా మీకు డౌన్ఫాల్ అనేటువంటిది జరగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కెరీర్ కారకుడు ఎవరు మీకు, ఎందుకంటే కెరీర్ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు శని భగవానుడు మీకు కెరీర్ కారకుడు, దశమాధిపతి. కాబట్టి ప్రతి శనివారము గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా మీ దగ్గర ఆలయంలో శనివారాలు నూనెని దానంగా ఇవ్వడం, శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే 100% ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క శని కనుక మీకు యాక్టివ్ అవ్వగలిగితే పాజిటివ్గా దానికి ఏం చేయాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయి నమః. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ శని యాక్టివ్ ఎప్పుడైతే అయ్యారో కెరీర్ బాగుందో ధనం ఆటోమేటిక్గా వస్తుంది, ధనము కెరీర్ బాగున్నప్పుడు వివాహం ఆటోమేటిక్గా అవుతుంది. అయితే మీకు లగ్న అష్టమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ప్రభావం ఉంటుంది మీ జాతకానికి. కాబట్టి కాస్త మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉండండి. తద్వారా ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయి, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్తారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంపావు, ఏ దానమైనా కేజీంపావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు రెడ్ కలర్ క్లాత్, బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడు అయ్యాడు, అంతర్దశనాథుడు అయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది, అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకు మీ జన్మజాతకంలో, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్
బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటుంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏంటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోకి వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకుంటారు, ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తాం. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకుని దాన్ని తినిపించాం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకే ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎల్నాడ్స్ని కాలసర్ప యోగం విషయాలు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు, ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తెల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడము, ఆకస్మిక సంఘటనలు జరగడం, అప్పులు పాలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తున్నారు అమ్మవారు. అందులో ఒక్క నామం చాలు మనం ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.